ఒంగోలులోని సాయిబాబా గుడి సమీపంలో ఈ నెల 23న జరిగిన హత్య కేసులో నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 23న పట్టపగలు అందరూ చూస్తుండగానే స్థిరాస్తి వ్యాపారి ఎద్దనపుడి బ్రహ్మరాచారి అలియాస్ వైబిచారిని మేడిగా విష్ణుమూర్తి అనే వ్యక్తి కొబ్బరి బొండల కత్తితో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడు పరారులో ఉన్నాడు. నిందితుడి కదలికల గురించి పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు అతని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఏ ప్రాంతం సార్ నేటివ్ ఆఫ్ కనిగిరి సార్. ఇక్కడ ఒంగోలులో సెటిల్ అయ్యాడు. ఫస్ట్ లో కూల్ డ్రింక్ షాప్ అది పెట్టేసి నక్షత్రంలో బిజినెస్ పెట్టుకుని లాస్ వస్తుంది ఆపేసి నక్షత్రం. డిసీజ్డ్ కి ఇతనికి ఎంతకాలం నుంచి పరిచయం ఉంది? 2 సంవత్సరాలు అయితే నక్షత్ర గోల్డ్ జాయిన్ అయినప్పుడు అతను మెయిన్ సీనియర్ గా ఉన్నాడు సార్. ఇతను అతను పరిచయం బాగా. మృతుడు ఇంకొక 3 లక్షలు ఇవ్వాల్సి ఉంది. మొత్తం 7 లక్షల రూపాయలు అప్పుగా ఉన్నాడు మృతుడు. ముద్దాయి మామకి అప్పుగా ఉన్నాడు. ఈ ఆర్థిక లావాదేవీల విషయమే 1 సంవత్సరం నుంచి ఇద్దరి మధ్య వివాదం నడుస్తూ ఉంది. మొదటిది. అంతేకాకుండా మృతుడు యొక్క భార్యతో ముద్దాయి అంతకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయము అతనికి తెలిసి దాని విషయమై తీవ్ర స్థాయిలో ఇద్దరికి గొడవ జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ ఆర్థికపరమైన గొడవలు, ఈ వివాహేత సంబంధం నేపథ్యంలో ఇద్దరికి కక్షలు పూర్తి స్థాయిలో పెరిగినాయి. డేట్ ఆఫ్ అఫెన్స్ 21 ఈ నెల 21 21/7/14 మధ్యాహ్నం 12 గంటల సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చేసి మా తాత 3 లక్షలు ఇవ్వాలి సార్. ఇద్దరం కలిసి నక్షత్రాలు చేసుకున్నాము. అప్పటికి నేను అతని మీద మాది కొంచెం పెద్దల కుటుంబం సార్. కొంచెం అతను ఏంటంటే ఆర్థికంగా ఉన్నది సార్. చీటికి మాటికి నేను ఎదురుగా వచ్చినా నా కళ్ళ ముందు ఉండకూడదు, నా కంటి ముందు కాన్ రాకూడదు. అతను ఊరు ఎట్లా వెళ్ళిపోవాలి సార్. మా చెల్లికి వెళ్ళి చేయాలి సార్. నాకు కొంచెం సంబంధం అయినా అదిగా నా 4 లక్షలు ఇవ్వాలి కదా. ఆ 4 లక్షలు నాకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాను సార్. 6 లక్షలకి 2 లక్షలు ఇస్తాను ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయను, మీ తాత చేయను, రోడ్డు చెప్పుకుని ఇద్దే సార్ అని. ఆ రోజు నేను సాయిబాబా గుడికి మామూలుగా వెళ్తుంటా సార్. ఉన్నాడో తెలియదు సార్. అతను ఉన్నాడని తెలిసి వెళ్ళి అనుకోలు కాదు సార్. తెలిసి అక్కడే ఉన్నాను సార్. నేను ఆ టైం అక్కడికి వెళ్ళినప్పుడు అతను అక్కడ ఎదురు పక్కన ఉన్నాడు సార్. పక్కన నాకు వెళ్ళి చూసి పడక నీకు స్టేషన్ పెట్టించాను, మీ తాత కోర్టులో కేసు ఇస్తావు నాకు అని చెప్పి అప్పుడు తీసుకుపోయి తీసుకొచ్చారు. అప్పుడు నేను తీసుకొని చెప్పు తీసుకొని